ఈరోజు ఏర్పాటు చేసిన శాసనసభ సమావేశాలు స్పీకర్ గారు మాకు పంపించిన నోటీసులో కానీ సమావేశానికి ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 5వ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పంపించడం జరిగింది. అందులో ఎక్కడ కూడా జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి స్పీకర్ గారు అందులో ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి గారు శాసనసభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెడుతూ జీఎస్టీ బిల్లు ప్రాధాన్యతను బట్టి కేంద్ర ప్రభుత్వ రిక్వెస్ట్ను బట్టి మేము ఈనాడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి జీఎస్టీ బిల్లును ఆమోదం తెలపడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు. సరే, మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మేము అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని చెప్పి జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకోవడం జరిగింది. అయితే ఈనాడు జీఎస్టీ బిల్లు ఆమోదం కోసమే ప్రత్యేక సమావేశం పెట్టిన ముఖ్యమంత్రి గారు మరొక 3 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టి వీటిని వెంటనే ఆమోదింపజేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒకే రోజులో వీటిని ప్రవేశపెట్టడం, వీటి మీద అభిప్రాయం చెప్పడం, ఈ ఆర్డినెన్స్లకు ఆమోదం పొందడానికి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది ప్రతిపక్షాల మీద. మేము అడుగుతున్నాం స్పీకర్ గారిని, మేము అక్కడ కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైనా కానీ శాసనసభలో ప్రవేశపెట్టే ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ఆమోదించుకోవాలంటే కనీసం 2 రోజుల ముందైనా సభ్యులకు ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఏం అంశాలు చేర్చిందో, ఏ అంశాలను ప్రభుత్వం చట్టాల రూపాలలో మారుస్తుందో వీటికి సంబంధించిన అంశాలను చర్చించిన తర్వాత ప్రభుత్వానికి సరైన విధంగా సలహాలు సూచనలు ఇస్తే ప్రజా ప్రయోజనంగా ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు శాసనసభలో కూర్చున్న సభ్యులకు బిల్లులను ఇచ్చేసి వెనువెంటనే వాటి మీద చర్చ ఆమోదం అంటే సరైన న్యాయం జరగదు. మరి ప్రత్యేక సమావేశం అని ఒక పక్కన మీరే చెప్తున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో 3 ఇతర అంశాలకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. 3 ఇతర అంశాలను శాసనసభలో మీరు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తిన కరువు కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళితుల 3 ఎకరాల భూమి కానీ, మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం విషయంలో కానీ ఏవి కూడా ప్రభుత్వం చర్చకు తీసుకోలేదు. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కరువు విషయం కానీ, రైతు రుణమాఫీ కానీ, మహారాష్ట్ర ఒప్పందం కానీ, పెండింగ్ ప్రాజెక్టులు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ ప్రాధాన్యత అంశాలలో లేదు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ బిల్లు పరిపాలన కోసం మీరు ప్రవేశపెట్టుకున్న 3 బిల్లుల కోసమే ఈరోజు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఉంది తప్ప రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, అదేవిధంగా మహారాష్ట్ర ఒప్పందం వల్ల జరిగే నష్టాన్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఒక నైతిక మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి తొందరలోనే కరువు ప్రాంతాలు, ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీ పర్యటన చేపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ ఎజెండాతో కాకుండా మీ సొంత అభిప్రాయాలకు, మీ సొంత ఇష్టాయిష్టాలకు శాసనసభను నడపకుండా పేద ప్రజల పట్ల, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసం, ఈరోజు ఎండిపోతున్న పంటల కోసం, చచ్చిపోతున్న రైతుల కోసం మీరు ఇండ్లు కట్టిస్తామని చెప్పి కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళ ఇండ్లనన్నిటిని కూలగొట్టి ఇవాళ వాళ్ళు పాకల కింద బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఇండ్లు కట్టించట్లేదు. ఇలాంటి ప్రాధాన్యత అంశాలను శాసనసభలో చర్చకు తెచ్చే విధంగా ప్రభుత్వం చర్చకు లేకపోతే వాళ్ళ తరపున రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఈ బిల్లులను ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఈనాడు బిల్లులను ప్రవేశపెట్టి శాసనసభను వాయిదా వేసి మళ్ళీ ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆనాడు చర్చలకు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఇన్ని పేజీలు ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకొని చెప్పాలంటే
అంత సామర్థ్యం ఉన్న ప్రొఫెసర్లు ఎవరు శాసనసభలో ఉన్నారని నేను అనుకోవడం లేదు. సభ్యుడిగా నాకైతే లేదు. ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లులను ఇప్పటికిప్పుడు చదివి ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చేంత సామర్థ్యం లేదు. కొంత సమయం కావాలి. కాబట్టి ఏ విధంగా అయితే మీరు ప్రజా సమస్యల మీద మళ్ళొక్కసారి శాసనసభను ఏర్పాటు చేస్తుండ్రో ఆనాడు చర్చలకు తీసుకుందామని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. वॉकआउट करने का नहीं, अभी जो भी है असेंबली में जो स्पीकर को बोलना है वो बोल देंगे. स्पीकर साहब जो बोल रहा है, स्पीकर साहब ये कह रहा है, सीएम साहब दूसरे कह रहा है. स्पीकर साहब 5th असेंबली सेशन बोल के नोटिस दिए. मुख्यमंत्री साहब ने बोल रहा है स्पेशल सेशन पर जीएसटी के लिए बोल रहा है. स्पीकर मुख्यमंत्री कोई कॉम्पिटेंट अथॉरिटी नहीं है बोलने के लिए. असेंबली स्पेशल सेशन है या 5th सेशन है, स्पीकर साहब बोलना पड़ेगा. मगर चीफ मिनिस्टर साहब बोले तो नहीं चलेगा. चीफ मिनिस्टर साहब उनके मर्जी से असेंबली चलाए तो कोई सुनने वाले नहीं है. वही बात हम असेंबली में स्पीकर साहब को सीधा सीधा कह देंगे. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ కాబట్టి పార్లమెంటు ఉభయ సభలు మాత్రమే పాస్ చేస్తే సరిపోదు. కాబట్టి దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల శాసనసభలు సగానికి పైబడి శాసనసభలు కూడా ఈ రాజ్యాంగ సవరణ ఆమోదిస్తేనే అది పరిపూర్ణమవుతుంది. కాబట్టి